కళ్ళ ముందే చావు కనిపించినా భయపడని ధీరుడు, చనిపోతా అని తెలిసినా నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయని యోధుడు, 9 ఏళ్లలో 120 యుద్ధాలు చేసి ఓటమి ఎరగని వీరుడు. ఆ ధీరుడు, యోధుడు, వీరుడు ఎవరో కాదు, సంభాజీ మహారాజ్. విక్కీ కౌశల్ నటించిన చావా కథ ఆయనదే. అసలు చావా కథ ఏంటి? శౌర్యం, ధైర్య, సాహసాలకు పెరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన 8 వివాహాలు చేసుకున్నారు. అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ 8 వివాహాల వల్ల శివాజీకి 6 కూతుర్లు, 2 కొడుకులు పుట్టారు. పెద్ద భార్య అయిన సాయిబాయికి పుట్టినవాడే సంభాజీ మహారాజ్. పెద్ద కుమారుడు అయిన సంభాజీ మహారాజ్ 1657 మే 14న మహారాష్ట్రలోని పూణే నుండి 50 కిలోమీటర్ల దూరం ఉన్న పురందర్ కోటలో జన్మించాడు. సంభాజీ మహారాజ్ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. దాంతో అమ్మమ్మ అయిన జీజాబాయి దగ్గర పెరిగారు. జీజాబాయి సంభాజీని పాండిత్యంలో, సైనిక శిక్షణలో ప్రతిభావంతుడుగా తీర్చిదిద్దింది. అందుకే అతనిని చావా అని పిలుచుకుంటారు. చావా అంటే సింహం, పిల్ల అని అర్థం. సింహం శివాజీ అయితే అతని కొడుకు చావా అంటే సింహం పిల్ల. 1664లో అంటే కేవలం 7 ఏళ్ల వయసులోనే సంభాజీ వివాహం యేసుబాయితో జరిగిపోయింది. శివాజీ ఎలా అయితే రాజకీయ ప్రయోజనాల కోసం 8 వివాహాలు చేసుకున్నారో, సంభాజీ వివాహాన్ని కూడా అదే కోణంలో జరిపారు. అతి చిన్న వయసులోనే సంభాజీ యేసుబాయిని పెళ్లాడారు. యేసుబాయి దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. మహారాష్ట్రలోని దాల్ కొంకణి ప్రాంతంలో ఈ దేశ్ముఖ్ కుటుంబం ఎంతో శక్తివంతమైనది. శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ముఖ్ అమ్మాయిని తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. ఈ వివాహం శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని కొంకణ్ ప్రాంతానికి విస్తరించడానికి ఎంతగానో సహాయపడుతుందని. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న మరణించారు. ఆయన మరణం అందరినీ బాధించిన మొఘల్ సామ్రాజ్య విస్తరణయే లక్ష్యంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో దాడులు, దండయాత్రలు మొదలుపెట్టిన ఔరంగజేబుకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఉంటే ఔరంగజేబ్ ఆటలు సాగవు. శివాజీ యుద్ధనీతి, పరాక్రమాల ముందు ఔరంగజేబ్ నిస్సహాయకుడు. అందుకే ఆయన మరణంతో తనకు తిరుగులేదనుకుంటున్నాడు. తన సైన్యాధికారిని పిలిచి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టాడు. కానీ అతను ఈసారి ఛత్రపతి శివరాజ్ కుమారుడైన సంభాజీ మహారాజ్ని ఎదుర్కోవాలని, అతన్ని ఓడించడం అంత సులభం కాదని ఔరంగజేబుకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ వద్ద పొందిన యుద్ధ కళా నైపుణ్యాల చేత, అప్పటికే చాలా యుద్ధాలు చేసిన అనుభవంతో ఔరంగజేబు సైన్యాన్ని మట్టి కరిపించాడు. ఔరంగజేబ్ సైన్యాన్ని మరాఠా నేల నుండి తన గెరిల్లా యుద్ధ నైపుణ్యం, ప్రణాళికల ద్వారా తరిమి కొట్టాడు. ఒకానొక సందర్భంలో ఔరంగజేబుకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకే ప్రణాళిక చేశాడు. కానీ తన వెంట ఉన్నవారు ఔరంగజేబుతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేస్తున్నారని గ్రహించలేకపోయాడు. రాజాధికారం కోసం తన కుటుంబం సభ్యులే ఆయన్ను పతనాన్ని కుట్రలు పన్నారు. ఓ రోజు ఔరంగజేబ్ సైన్యం సంభాజీ మహారాజ్ వెళ్లే దారిలో మాటు వేసి దాడి చేశారు. కానీ వారికి చుక్కలు చూపెట్టాడు. అతని యుద్ధ కళా నైపుణ్యానికి మొఘల్ సైన్యాధికారి కూడా నిర్ఘాంతపోయాడు. సంభాజీ మహారాజ్ చేతిలో ఆయుధం ఉన్నంత వరకు అతన్ని లొంగ తీసుకోవడం అసాధ్యమని, శత్రువులకు తన వెంటన ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో అంతా కలిసి సంభాజీ మహారాజ్ చేతులు కట్టేశారు. కాళ్ళకి సంకెలు వేసి అదుపు చేశారు. సంభాజీ మహారాజ్ దొరికాడని వార్త వినగానే ఔరంగజేబ్ ఆనందాన్ని అవధులేవు. సంభాజీ మహారాజ్ కి అతడు 3 షరతులు పెట్టాడు. అందులో మొదటిది మరాఠా సామ్రాజ్యాన్ని తనకి అప్పగించి తన కింద సామంత రాజుగా ఉండమన్నాడు. రెండవది ఔరంగజేబుని మించిన చక్రవర్తి ఇంకెవరూ లేరని ఒప్పుకోమన్నారు. మూడవది ఇస్లాం మతాన్ని స్వీకరించమని చెప్పాడు. కానీ శివాజీ కొడుకు భయపడలేదు. ఒంటిలో వణుకు లేదు, బెనుకు లేదు, పిసరంత భయం కూడా లేదు. సంభాజీ మహారాజ్ కళ్ళలో కనిపించలేదు. ఔరంగజేబు ఎంత బెదిరించినా తన కళ్ళల్లో వీరత్వం ఔరంగజేబుకు కనిపిస్తూనే ఉంది. అందుకే కళ్ళను కాల్చిన ఇనుప చువ్వతో పొడి చేశాడు. ఇస్లాం మతాన్ని అంగీకరించను అని చెప్పడంతో నాలుకను కోసేశాడు. ఒంటిపై తీవ్ర గాయాలు చేసి ఉప్పు, కారం రాశాడు. ఇలా కొన్ని రోజుల పాటు చిత్ర హింసలు పెట్టి చివరికి తలను నరికి మరాఠా సామ్రాజ్యంలో భయం నెలకొల్పడానికి దక్షిణాదిలోని అనేక ముఖ్యమైన నగరాల్లో సంభాజీ తలను ఊరేగించి పైశాచికత్వం ప్రదర్శించాడు. ఒక రాజుగా తన రాజ్య రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం సంభాజీ మహారాజ్ చివరి శ్వాస వరకు తనను నమ్మిన ధర్మం కోసం, తనని నమ్ముకున్న జనం కోసం
అతను చూపిన తెగువ, అతని చేసిన త్యాగం ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం. అదే ఇప్పుడు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ద్వారా శంభాజీ శౌర్య పరాక్రమాన్ని మరోసారి మనకి గుర్తు చేసింది. ఈ కథను మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తెలియపరచండి.